హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలనా ఫ్రమ్ ఆర్కే అకాడమీ. ఈరోజు మీకు ఎన్టీపీసీ ఒక బిగ్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఆల్మోస్ట్ 11,000 వేకెన్సీస్ అనేవి తీయడం జరిగింది. ఇందులో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా ఉన్నాయి. దీని గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ఆర్కే అకాడమీ అయితే ఆల్రెడీ ఎస్ఎస్జిడి లాంగ్ టర్మ్ బ్యాచ్ అలాగే షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మీకు ప్రతి చాప్టర్ వైజ్ కూడా టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేసి ఏకైక ఇన్స్టిట్యూట్ విజయనగరంలో ఉందంటారు ఆర్కే అకాడమీ అండి. అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు కూడా ఒక మ్యాథ్స్ డైరెక్టర్ అవడం వల్ల ఏంటంటే మీకు అథమెటిక్ రీజన్ పరంగా ఎటువంటి డౌట్స్ లేకుండా కంప్లీట్ ఎస్ఐ అలాగే సీజీఎల్ అలాగే బ్యాంక్ పీఓ రేంజ్లో అంతే డెప్త్లో మీకు కోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, క్లాసెస్ జరపడం జరుగుతుందండి. సో అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి, ఓకేనా గైస్. నెక్స్ట్ అయితే మనం నోటిఫికేషన్ ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ రెండు పడ్డాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ అయితే ఒక అందరికీ తెలుసు 13వ తేదీన వచ్చింది. సో ఓపెనింగ్ అంటే 14th నుంచి, ఈ మంత్ 14th నుంచి మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడం ఆన్లైన్ స్టార్ట్ అయిందండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి సేమ్ 1 month ఎగ్జాక్ట్గా ఇచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే 13th మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 13th కల్లా క్లోజ్ అయిపోతుంది. డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్ అంటే ఫీజ్ అనేది 14-15 అంటే 2 dates ఇచ్చాడండి. అంటే ఇన్ కేస్ ఏదో ప్రాబ్లం వల్ల లాస్ట్ మినిట్లో అప్లై చేసినప్పటికీ ఇదైతే క్లోజింగ్ డేట్, అప్లికేషన్ ఫిల్లింగ్ డేట్. ఇది ఫీజ్ పే చేసే డేట్ అయితే 14-15 ఇచ్చారంటే కంప్లీట్గా 23-59 అవర్స్ వరకు ఛాన్స్ ఉన్నట్లేదు. నాకు 2 days ఇచ్చారు. అలాగే డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఇన్ కేసు మనం ప్రయారిటీ అవ్వచ్చు, జాబ్ ప్రయారిటీ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ మన క్వాలిఫికేషన్ అవ్వచ్చు, లేదంటే మన యొక్క నేమ్స్ అవ్వచ్చు, ఇటువంటి ఏమైనా కరెక్షన్స్, ఎనీ కరెక్షన్స్ ఉంటాయి ఉన్నట్లయితే మనకి 16 నుంచి 25 అంటే నెక్స్ట్ మంత్ 16th నుంచి 25th వరకు అంటే ఇది కూడా మనకి ఒక 9 days ఇచ్చాడని చెప్పవచ్చు. ఎన్ని డేస్ అంటే 9 days ఇచ్చారు. ఈ 9 రోజుల్లో మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కేటగిరీస్ 5 ఇచ్చాడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఒకటి, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒకటి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇవన్నీ కూడా అంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ బేస్డ్ జాబ్స్ అండి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇటు యొక్క పే ఇచ్చాడండి. ఇది లాస్ట్ టైం మనకి 7th సిపిసి వచ్చింది, ప్లానింగ్ కమిషన్ అండి. సో దీని ప్రకారం లెవెల్ 6 అండి. లెవెల్ 6 అంటే మంచి జాబ్లో ఆల్మోస్ట్ మన స్టేట్లో ఒక ఏపీ ఎస్ఐ యొక్క పే అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మంచిది, గ్రాడ్యుయేట్ పోస్టులు కట్టి మంచి పే దొరుకుతుందండి. ఇందులో మీరు కొట్టినట్లయితే 35,400. అలాగే మెడికల్ స్టాండర్డ్ B2 అంటే మెడికల్ స్టాండర్డ్స్ నేను చెప్తానండి. సో నెక్స్ట్ ఏమో ఏజ్ లిమిట్ అయితే 33 years ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడండి? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ అంటే కేటగిరీ 1 ఇది. యాక్చువల్గా కేటగిరీ 1కి సేమ్ ఏజ్ అయితే అందరికీ 18-33 ఇచ్చాడు. 18-33 ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏమో 6 అంటే 3 years అందరికీ కూడా ఏజ్ లిమిట్ ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ కేటగిరీ వైజ్ మళ్ళీ మనం చూద్దాం ఎవరికి ఎంత ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుందో. అలాగే వేకెన్సీ చూసుకుంటే ఇవేమో 17-36 చీఫ్ కమర్షియల్ కమ్ టైప్ టికెట్ సూపర్వైజర్. అలాగే స్టేషన్ మాస్టర్ చాలా తక్కువ పోస్టులు పడ్డాయండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఏమో 3,144 అండి. అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ ఏమో 1,500. నెక్స్ట్ ఏమో ఇవేంటంటే ఇవి సీనియర్ క్లర్క్ 7th. అంటే ఇక్కడ మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఒకటి, అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఈ రెండింటికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అలాగే మీరు పోస్టులు చూసి వేకెన్సీ చూసి మీరు అప్లై చేయకండి. మీకు అనిపించింది అనుకుంటే యాక్చువల్గా తక్కువ ఉన్న దాంట్లో అప్లై చేస్తే కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు. అప్లై ఎలా అయినా ఉండొచ్చు. అంటే కొందరి యొక్క స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. తక్కువ పోస్టులు ఎక్కడుంటే అక్కడ అప్లై చేస్తారు. ఎందుకంటే చాలామంది తక్కువ పోస్టులు ఎందుకని చెప్పి అప్లై చేయడం మనసు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు. కొందరు ఏంటంటే ఎలాగా సిన్సియర్గా ప్రిపేర్ అయినప్పుడు తక్కువేంటి ఎక్కువేంటి అని చెప్పి ఎక్కువ ఉన్నట్టుకే ఉన్నటువంటి పోస్టులకి వేకెన్సీకే ప్రయారిటీ ఇస్తారు. అది మీ ఇష్టం, ఓకేనా. అంటే గ్రాండ్ టోటల్ 8,113 మొత్తం అయితే 11,000 సంథింగ్ వచ్చినప్పుడు కూడా
ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే అంటే డిగ్రీ పైన వచ్చినటువంటి జాబ్లు 8,113. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ రిజల్ట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదంత ఇంపార్టెంట్ కాదండి. ఓకేనా. నెక్స్ట్ ఏమో ఇంపార్టెంట్. ఓకే, మీకు అప్లికేషన్ ఫిల్ చేసే విధానం చెప్తాను, డైరెక్ట్గా నేను సైట్ ఓపెన్ చేస్తాను కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఆల్మోస్ట్ 80 పేజెస్ ఇచ్చాడు సార్. 80 పేజెస్ మీకు చూపిస్తాను. ఓకేనా. ఇదేంటి వేకెన్సీస్. ఓకే. నెక్స్ట్ ఏమో మెడికల్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి A2 అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అంటే అన్ని విధాలకు కూడా ఫిజికల్గా ఫిట్ ఉండాలి. కాకపోతే విజన్ విషయంలో కొంచెం ఎక్స్క్యూజ్ ఇచ్చినట్లని చెప్పవచ్చు మనం. అంటే 6/9 అనేది అంటే కొంచెం ప్రాబ్లం. 6/6 అంటే మనకు అందరికి 6/6 అంటే కరెక్ట్ విజన్. అంటే వితౌట్ స్పెటికల్స్ మనం ఎంత దూరం ఉన్నటువంటి వస్తువునైనా మనం చూడగలం. 6/6. 6/9 అంటే ఆల్రెడీ వితౌట్ గ్లాసెస్. ఓకే, నో ఫాగింగ్ టెస్ట్ అంటే ఫాగింగ్ టెస్ట్ ఉంది ఇక్కడ, కానీ వితౌట్ గ్లాసెస్ 6/9 అంటే చాలా మందికి సైట్ ఉంది కాబట్టి ఒక స్పెటికల్స్ తీసినప్పటికీ వాళ్ళు 6/9 అంటే దానికి కొంత స్టాండర్డ్స్, అంటే ఇంత డిస్టెన్స్ అని ఉంటుంది, ఆ డిస్టెన్స్లో చూడగలగాలి. ఓకేనా. సో అంటే 6/9 అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారు. మరీ వరస్ట్ అయి ఉంటే తప్ప, కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఎలిజిబుల్ అనేది. A3 అనేటప్పుడు డిస్టెంట్ విజన్ 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాస్, అంటే ఎలాగైనా పర్లేదు. అదే పవర్ అనేది 2Dకి 2D కంటే ఎక్కువ ఉండకూడదు. పవర్ అనేది పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సిడ్ 2D అంటే అది ఆల్రెడీ ఎవరైతే పవర్ గ్లాస్ యూజ్ చేస్తారో వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ నియర్ విజన్ దగ్గర నుంచి చూసినట్టు 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్, అంటే విత్ ఆర్ వితౌట్ గ్లాస్ అంటే ఆల్మోస్ట్ అందరికి కూడా విత్ గ్లాసెస్ కనబడుతుంది అండి. అప్పుడు అందుకే ఏంటంటే రైల్వేలో మ్యాక్సిమం మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే B2 అంటే ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్, అంటే మిగతా విధంగా ఫిజికల్ అంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ని పక్కన పెడితే అన్ని విధాలుగా ఫిట్గా ఉండాలి. ఒక విజన్ విషయంలో ఇక్కడ ఎక్స్క్యూజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే C2 అయినా కూడా డిస్టెన్స్ 6/12 అంటే బాగా దారుణం, వరస్ట్ అని చెప్పుకోవచ్చు. నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే కంప్లీట్ 6/12 ఉన్నా కూడా తీసుకుంటారు. అది C2 అంటే ఆ సీట్ అనేది కొన్నింటికి ఇచ్చాడు. జాబులు కూడా మనం కొన్ని కేటగిరీస్ చూసుకుంటే కొన్ని కేటగిరీస్కి స్టాండర్డ్స్ ఏ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ చూసాం మనం. చూడండి, ఇది ఉంది. అంటే ఫస్ట్ కేటగిరీకి B2 ఉండాలి, స్టేషన్ మాస్టర్కి A2 ఉండాలి, గూడ్స్ డ్రైవ్ మేనేజర్కి A2, అంటే ఇది మెడికల్ స్టాండర్డ్స్ అవి ఇవ్వడం జరిగింది. వీరికి C2 ఉన్నా సరిపోతుంది అనమాట. సీనియర్ క్లర్క్కి అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్కి వీళ్ళు ఏంటంటే సిస్టమ్ మీద వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అంత విజన్ అవసరం, అంటే సిస్టమ్ కనబడి వర్క్ చేసుకోగలిగితే చాలు. ఇక్కడ స్టేషన్ మాస్టర్ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ బాగా రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉంటారు కాబట్టి అర్థం ఉంది. వాళ్ళకైతే B2 A2 అలా ఉండాలి. ఓకేనా, అర్థమైందా. సో ఈ విధంగా మీకు మెడికల్ స్టాండర్డ్ బట్టే మీరు అప్లై చేయాలండి జాబ్ కూడా. ఓకేనా, చూద్దాం. ఓకేనా, అయిపోయిందండి. మెడికల్ చూసుకుంటే ఇది. నెక్స్ట్ ఇది సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఇలా భూటాన్ అని ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిందే. మనకి ఏపీకి అయితే అంత అవసరం లేదు. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ ఏమో 18 to 36 అండి. అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ 89 ఏంటి, 0 to January 89 తర్వాత పుట్టుండాలి, ముందు కాదు. ఏంటంటే 0 to 01/89, అలాగే 0 to 01/86. ఓకేనండి. ఈ మధ్యలో ఓకేనా. ఓబీసీ వాళ్ళకి అయితే 0 to 01/86 ఓబీసీ వాళ్ళకి. UREW ఎకనామికలీ వీకర్ సెక్షన్కి వచ్చేటప్పటికి 0 to 01/89 తర్వాత పుట్టుండాలి, ముందు అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడేమో ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి వచ్చేటప్పటికి 0 to 01/1986 తర్వాత పుట్టుండాలి, అంటే 85 వరకు ఎలిజిబుల్ కాదని అర్థం. అలాగే SC STకి వచ్చేటప్పుడు 84 వరకు ఇచ్చాడండి. 0 to 01/1984. ఓకేనా. 84 తర్వాత అంటే January 03 పుట్టినా కూడా 01 పుట్టినా కూడా ఎలిజిబుల్ లేనట్లు, వాడు ఎటువంటి ఎలిజిబిలిటీ కోల్పోయినట్లే. అంటే 01 ఇచ్చినట్టు దాని అర్థం అంటే ముందుగా పుట్టాడు, ఇచ్చిన డేట్ ముందుగా పుడితే మాత్రం వాళ్ళు ఏజ్ లిమిట్ అనేది క్లోజ్ అయినట్లు. అలాగే లోవర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఆల్ కమ్యూనిటీ అండ్ కేటగిరీస్ అంటే ఇక్కడ 01/01/2007 ఇచ్చాడు. అంటే ఇది 18 years ప్లస్ ఉండాలి, దీని అర్థం ఉందా, 18 years ప్లస్ ఉండాలని అర్థం. ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీ చూసుకుంటే ఓబీసీకి ఏంటంటే 3 years అండి, SC STకి 5 years. అలాగే ఇది చెప్పాం కాబట్టి ఇది మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఈ డేట్ ముందు పుట్టకూడదు అంటే ఇవి మాట్లాడుకోవటం వేస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పుట్ ఇన్ మోర్ దెన్ 6 months సర్వీస్ ఆఫ్టర్ అటెస్టేషన్, అంటే అట్లీస్ట్ 6 monthsకి ఎక్కువ సర్వీస్ చేసి ఉంటేవారు ఏంటి
ఎంత ఇచ్చండి ఇందులో మళ్ళీ కేటగిరీ యూఆర్ ఇచ్చాడు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ 3 ఇవ్వడం జరిగింది మనకి. యూఆర్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ ఏజ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 37 years ఉంది. 37 yearsలో నా సర్వీస్ 14 years అయింది. 37లో 14 తీసేస్తే ఎంతండి 23 ఉంటుంది. ఓకేనా, 23కి 3 కలుపుతాడు 6 years, 26 అవుతుంది. అంటే 26 years అంటే హ్యాపీగా నేను అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అంటే మన లెంత్ ఆఫ్ సర్వీస్ డిడక్షన్ అయిపోయాక మిగిలిన ఏజ్ ఈ ఏజ్లో ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా. సో అలాగే ఫిజికల్లీ బ్యాక్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి, పీడబ్ల్యూబీడీ అనేవి, ఇవన్నీ ఆల్మోస్ట్ అప్లికేషన్ చూస్తే మీకు అర్థం అవుతుందండి. ఓకేనా. ఓకే, మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 years ఆఫ్ ఏజ్, ఇక్కడేమో 43 క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ రెస్ట్ వైల్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్. అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏజ్ లిమిట్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్కింగ్ ఇన్ క్వాసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ద రైల్వే ఆర్గనైజేషన్ సచ్ యాస్ ద రైల్వే క్యాంటీన్స్ ఇలాగా. అంటే ఆల్రెడీ కొన్ని సెమీ గవర్నమెంట్ టైప్ ఉన్నాయి కదా, అలా లేదంటే మనకి ఆల్రెడీ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. అంటే వాళ్ళు పర్మనెంట్ కాదు అలాగే తీయడానికి, అటువంటి వాళ్ళకి ఏంటంటే కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంత నోటిఫికేషన్ చేయడం మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేయటం, మాకు ఎలిజిబిలిటీ ఇవ్వాలి అది అని చెప్పి అందుకని కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడోడ్, అలాగే డివోర్స్డ్ ఆర్ జుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ రీమ్యారీడ్, అంటే మ్యారేజ్ చేసుకుని వాళ్ళు సింగిల్గా ఉంటే అటువంటి లేడీస్కి ఎలాగంటే 35 years, 38 to 40 years అనేది మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అక్కడ ఆల్రెడీ పోస్ట్ దగ్గర ఇచ్చాడు, అది చూద్దాం. ఫీజ్ 250 rupees అండి, అందరికీ అయితే 500. ఇక్కడేమో ఫిమేల్కి, ట్రాన్స్జెండర్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఏమో 250 rupees అనేది మనకి ఫీజు ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అన్ని కమ్యూనిటీస్కి ఏంటంటే 500 rupees ఫీజు. ఓకేనా. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది ఆటోమేటిక్గా అక్కడ ఆర్డర్ సిస్టంలో తీసుకుంటుంది కదా, దానికోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. క్లోజింగ్ అండ్ డేట్ ఇవన్నీ మీకు తెలుసు, ఇది అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ టర్మ్ ఎక్స్ సర్వీస్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ సర్వ్డ్. ఓకే, అంటే డెఫినేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ అక్కడైతే ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క ఏజ్ అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే CBT1, CBT2 2 ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని ఉంటుంది. టెస్ట్ 1కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ డ్యూరేషన్ చూడండి. ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes అండి. 90 minutes ఒక జనరల్ అవేర్నెస్ 40 questions, అర్థమెటిక్ 30, రీజనింగ్ 30. అంటే 60 + 40 100 questions ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మార్క్స్ కూడా 100. ఈచ్ ఆఫ్ 1 mark అన్నాడు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 100. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ అర్థమెటిక్ రీజనింగ్ 60 marks ఉంది. అంటే ఈ రోజు నేను ఛాలెంజింగ్ చేస్తున్నాను మీకు. అర్థమెటిక్ రీజనింగ్ బిట్ టు బిట్ పెట్టించే బాధ్యత ఆర్కే అకాడమీ. ఎందుకంటే శ్రీను సార్, మా బ్రదర్, నేను మైసెల్ఫ్ ఇద్దరం కూడా ఒక అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో డైరెక్టర్లు అయినప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఎలా ఉంటుంది అనేది మీ ఓకే వదిలేస్తున్నాం. అంటే గొప్పలు చెప్పడం లేదంటే మీరు ఇన్స్టిట్యూట్కి రండి, క్లాసులు వినండి, అలాగే మన సబ్జెక్ట్ చూడండి, అలాగే మన మెటీరియల్ చూడండి. ఆటోమేటిక్గా అంటే జిఎస్ మీరు తక్కువలో తక్కువ మీరు 15-20 మార్కులు తెచ్చుకున్నా, 15 to 20 marks అంటే ఆ 50% తెచ్చుకున్నా. ఇక్కడ ఈ 60కి 45 అంటే 50 to 55 పెట్టించే బాధ్యత మరి. ఇక్కడ 50, ఇక్కడ 20 అంటే 70 marks హ్యాపీగా జాబ్ వస్తుంది. ఇంకా బాగా జిఎస్ ప్రిపేర్ 40 అంటే 25, 30 కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే సో ఆల్మోస్ట్ మీకు రైల్వే క్రాక్ చేయాలంటే వచ్చేయండి సార్. ఓకేనా. నెక్స్ట్ చూసుకుని ద ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది 120 minutes ఇచ్చేయండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ స్టేజ్ ఉంది, దాని గురించి కూడా చెప్పారు. సేమ్ అది కూడా సేమ్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్, దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అండ్ 1/3 mark షాల్ బి డిడక్టెడ్. ఏమండి ఇక్కడ నెగిటివ్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఎంత? 1/3 అంటే ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా. 1/3 అంటే 3 రాంగ్లకి ఒక మార్క్ పోతుంది. 3 రాంగ్స్ చేశారనుకోండి, 3 wrongs ఏమో 1 mark అనేది డిడక్ట్ అయిపోతుంది. 1 mark అనేది డిడక్ట్ అయిపోతుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిలబస్ ఇచ్చేది కామన్, అందరికి కూడా మీకు తెలిసిందే. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ
అన్ని కాంపిటేటివ్ జాబ్స్ ఉన్నట్టు సెంట్రల్ కాబట్టి కొంచెం స్టేట్ తక్కువ కంప్లీట్గా తక్కువ 5% 10% స్టేట్ అడిగితే 90% ఆల్ ఓవర్ ఇండియా అంటే అన్ని స్టేట్స్ గురించి అన్నింటి గురించి అడుగుతాడు. అది హిస్టరీ పాలిటీ ఇవన్నీ కామన్ అండి, హిస్టరీ పాలిటీ జాగ్రఫీ. ఓకేనా. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇంగ్లీష్ ఉండదు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ ఉంటుంది, బట్ ఒక రైల్వే విషయంలో ఇంగ్లీష్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడేమో CBT 2 చూసుకున్నట్లయితే ఏంటి CBT 2 చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ CBT 2 సెకండ్ స్టేజ్ ఎగ్జామ్లో 90 minutes ఇస్తారండి. 50, 35, 35 అంటే 120 క్వశ్చన్స్ అయితే అక్కడ 100 క్వశ్చన్స్, ఇక్కడ 120 క్వశ్చన్స్. ఇక్కడ కూడా మేము ఛాలెంజింగ్గానే ఉన్నాం. మ్యాథమెటిక్స్ 35, 35, 70 మార్క్స్ మా చేతిలో ఉన్నాయండి. మిగతా సబ్జెక్టులు 50 మార్కులు ఉంటే అన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ ఏమో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే 7 సబ్జెక్టులు 50 మార్క్స్ అయితే ఓన్లీ మాది అథమెటిక్ రీజనింగ్ 70 మార్క్స్ ఉంది. సో 70 మార్క్స్ మాదే ఉండేటప్పుడు మేము ఇంకెంత వరకు పిల్లల్ని తయారు చేస్తాం, ఎంతవరకు మేము షార్ట్ కట్స్ ఇస్తాం, ఎంత బాగా చెప్తానని మీరు ఆలోచించండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడేమో సేమ్ అండి, మేము నెగిటివ్ మార్కింగ్ అలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం టఫ్ ఏం చేసాడు, టైంని తగ్గించండి. అక్కడ 90 minutes 100 క్వశ్చన్స్, ఇక్కడ 120 క్వశ్చన్స్ కూడా 90 minutes టైం ఇవ్వడం జరిగింది. అంటే CBT 1లో కొంచెం ఎలిమినేషన్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉందండి. నెక్స్ట్ ఓకే సబ్జెక్ట్ ఇది. ఓకేనా. ఇక్కడ టైపింగ్ అనేది స్కిల్ టెస్ట్ ఉండాలి. ఇక్కడ స్కిల్ టెస్ట్ చూసుకుంటే ఏబుల్ టైప్ 30 words per minute అంటే కొన్ని 2-3 కేటగిరీస్కి ఇచ్చాడు కదండి ఆల్రెడీ. ఏంటి ఇన్ ఇంగ్లీష్ అయితే ఇన్ ఇంగ్లీష్ 20 అంటే హిందీ వాళ్ళకైతే హిందీ అయితే సార్ 25 words కొడితే చాలు. ఏమండి అదే ఇంగ్లీష్ అయితే 30 words కొట్టాలి. ఇంగ్లీష్ అయితే ఏంటంటే 30 words కొట్టాలి. ఓకేనా. అదే సో అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఏమిచ్చండి ఇక్కడ సీరియల్ నెంబరు, ఫస్ట్ స్టేజ్ చూడండి, ఫస్ట్ స్టేజ్ సెకండ్ రెండింటిలో కూడా కామన్ సేమ్ ఎగ్జామ్ ఉంటుందండి, సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే టైమే టఫ్ చేసాడు. ఇక్కడ స్కిల్ టెస్ట్ టైపింగ్ వచ్చేటప్పటికి సీనియర్ క్లర్క్కి ఏంటి జూనియర్ అసిస్టెంట్కి ఈ రెండింటికి మాత్రం ఉంది, మిగతా ఎగ్జామ్ ఏంటి. ఇక్కడ స్టేషన్ మాస్టర్కి ఏమిటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్, ఇది స్కిల్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ ఒక టెస్ట్ ఉంటుంది, ఎవరికి స్టేషన్ మాస్టర్కి ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎటువంటి నార్మల్ ఎగ్జామ్సే, అలాగే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి కూడా నార్మల్ ఎగ్జామ్, ఇంకేం ఉండదు. ఓకేనా. అదే నెక్స్ట్ హౌ టు అప్లై అనేది నేను చెప్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి హౌ టు అప్లైలో మనకి చిన్న విషయం అంటే JPG ఫార్మాట్ 20 KB అనేది ఇది అక్కడ మెన్షన్ చేస్తాను మీకు, దాని గురించి వరీ అవసరం లేదు. అక్కడ మనం ఒక ఏది పడితే అది మనం అప్లోడ్ చేసి తీసుకొని క్లియర్గా మెన్షన్ చేస్తాడు రెడ్ మార్కింగ్ లాగా, ఎంత MB ఉండాలి, ఎంత లేదంటే KB ఉండాలి, ఏంటి పారామీటర్స్ అనేది చెప్తాడు. ఓకేనా. నెక్స్ట్ అండి ఇక్కడ స్క్రైబ్ అనేది మాత్రం చూసుకోండి సార్. స్క్రైబ్ అక్కడ మీకు అప్లికేషన్లో మెన్షన్ చేస్తారు, స్క్రైబ్ కావాలా వద్దని. అంటే మీరు ఇన్ కేసు ఎగ్జామ్ చూడలేరు, చూసి రాయలేరు అనేటప్పుడు ఒకరిని అటెండెంట్ ఉంటారు, ఎవరో ఒకరు మీకు సపోర్ట్గా ఎవరో ఒకరిని తీసుకురావచ్చు. వాళ్ళు అంటే అక్కడ మెన్షన్ చేయాలి yes or no మాత్రమే, క్యాండిడేట్ నేమ్ కాదు, ఎందుకంటే ఎవరైనా రావచ్చు ఆ టైంలో. కాబట్టి స్క్రైబ్ కావాలా లేదా అనేది అడుగుతాడు. సో దాన్ని మనం మెన్షన్ చేయాలి ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ బోర్డులకు వచ్చాడు. జోన్లు అహ్మదాబాద్ ఉంది, అజ్మీర్ ఉంది, ప్రయాగరాజ్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్ ఇవన్నీ బోర్డులు ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ అంటే అంటే ఏ విధంగా అబ్రివేషన్స్, ఏఎస్ అంటే ఏంటి, ఏఏ అంటే ఏంటి, ఓబీసీ అంటే ఏంటి, ఈబీసీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా. ఓకేనా. రైల్వే జోన్స్కి వచ్చేటప్పటికి అలా చెప్పాం కదండి. నెక్స్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది బహుశా ప్రింట్ తీసుకొని పట్టుకెళ్ళి మనం డైరెక్ట్గా సైన్ చేయించుకోవడం బెటర్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఫామ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST ఇది. ఓకేనా. ఇది SC STకి అండి. ఓకేనా. ఓబీసీకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫార్మేట్, ఇదే ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో మనం సైన్ తీసుకుంటే సరిపోతుంది. డిక్లరేషన్ ఇది ఎవ్రీవన్ హ్యాస్ టు సబ్మిట్ అండి, డిక్లరేషన్ అందరి కోసం. ఓకేనా.
Annex 3 ఇది కూడా వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ ఏమన్నాడు, ఇన్కమ్ అండ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ఎకనామికలీ వీకర్ సెక్షన్ సిడబ్ల్యూఎస్. ఇది ఇన్ కేసు చాలామంది రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అంటే ఓసీ వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే రిజర్వేషన్ ఎటువంటిది లేదు. బట్ కాకపోతే ప్రాక్టికల్గా చూసుకుంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఓసీలు, అంటే ఆ యూఆర్లో కూడా అన్రిజర్వ్డ్లో కూడా చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే జాబ్స్ కొట్టేటప్పుడు వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ దొరకట్లేదు. అందుకు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేసింది, ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుని సర్టిఫికేట్ పెడతాం, ఈడబ్ల్యూఎస్ కోటాలో వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈబీసీ ఇది కూడా డిక్లరేషన్. ఓకేనా, ఇదేంటంటే ఇన్ కేస్ ఆఫ్ యాంప్యుటేషన్ ఆర్ కంప్లీట్ పర్మనెంట్ పారాలిసిస్ లిమ్స్, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. డిజబిలిటీ సర్టిఫికేట్స్ అంటే ఇవన్నీ కూడా డాక్టర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది, గవర్నమెంట్ డాక్టర్ ద్వారా. ఓకేనా, నెక్స్ట్ 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 ఇవన్నీ కూడా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు అడుగుతారు, ఇప్పుడు కాదు. ఓకేనా, కాకపోతే ఇవన్నీ తయారు చేసుకుని ఉంచుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి క్వాలిఫికేషన్ బేసికల్గా ఫస్ట్ కేటగిరీ 1 ఇది ఎంతవరకు సీరియల్ అనుకున్నాం. సీరియల్ ఎలా ఉందో అలా కేటగిరీ కూడా ఇచ్చాడు. మీరు చూడండి, చూస్తే కేటగిరీ 1 చీఫ్ కమర్షియల్, 2లో స్టేషన్ మాస్టర్, 3లో గూడ్స్ ట్రైన్ మేనేజర్, అంటే 4 అనేది జూనియర్ అకౌంట్స్. ఈ కేటగిరీ అక్కడ మీరు మెన్షన్ చేయాలి ప్రయారిటీ ఇచ్చినప్పుడు. ఓకే, సో 7th సిపిసి ప్రకారం ఏంటంటే లెవెల్ 6 ఇక్కడ 5 అంటే ఇది గూడ్స్ ట్రైన్ మేనేజర్. ఇంకా 5 అంటే ఇంకా తక్కువ, 6, 7, 8, 9 10కి వెళ్ళిపోతుంది, శాలరీ పెరుగుతుంటారు. ఇక్కడ క్లియర్గా అర్థం ఉందండి, 35,400. ఏమండి ఇదేంటంటే 35,400. ఇక్కడ కూడా 30. ఇది వచ్చాక తగ్గాయి, రెండు కూడా శాలరీస్ తక్కువ అండి. ఈ మూడు కేటగిరీస్ కూడా. మెడికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, పర్సనల్ విత్ బెంచ్ మార్క్ అంటే ఇది డిసబిలిటీ, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ కూడా. ఓకే, ఆల్రెడీ ఈ యొక్క విబ్రేషన్స్ కూడా ఇందాక మీకు అప్లికేషన్లో చూపించాను, అది మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అర్థం అవుతుంది. డిగ్రీ అండి, ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చాడు ఏంటి సార్, ఇక్కడ డిగ్రీ ఇక్కడ ఏమడిగాడండి, టైపింగ్ ఎఫిషియన్సీ అవసరం. డిగ్రీ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా టైపింగ్ ఎఫిషియన్సీ అవసరం, టైపింగ్ అవసరం 2 జాబులు కూడా. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడేమో వేకెన్సీస్ ఇచ్చాడండి, అది కూడా బోర్డు వైజ్, జోన్ వైజ్. అహ్మదాబాద్ బోర్డుకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయి, 157 ఉన్నాయి సార్. ఇక్కడ 157 ఉన్నాయి. ఏమండి ఇక్కడ 157 ఉన్నాయి. ఇక్కడేమో స్టేషన్ మాస్టర్ 71, అలాగేమో 244, ఇదేమో 40, అంటే మొత్తం 516 ఉన్నాయి. అహ్మదాబాద్లో మీరు అప్లై ఓబీసీకి ఎక్కువే ఉన్నాయండి. ఓబీసీకి ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ ఇది 45 ఫిగర్, ఇదేమో 64 ఫిగర్. ఓకేనా, సో ఓబీసీకి ఎక్కువ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళైనా. అలాగే ఇక్కడికి వచ్చేటికి ఎస్టీకి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ 18 ఉన్నాయి, ఇక్కడ 11 ఉన్నాయి. ఓకేనా, సో అంటే కొన్ని ఏవైతే పోస్టులు ఉన్నాయో మీరు ఇది ఆల్ ఓవర్ సెంట్రల్ నోటిఫికేషన్ అంటే ఎవరైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ కానీ జాబ్ అనేది అక్కడే ఉంటుంది, మీకు జాబ్ పోస్టింగ్ అనేది అక్కడ ఉంటుంది, అది చూసుకోండి. ఓకేనా, మొత్తం 516 జాబులు ఉన్నాయి. ఓబీసీకి ఎన్ని ఉన్నాయంటే 137, అంటే ఎస్టీకి ఎక్కువ ఉన్నాయి, ఓబీసీకి ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే యూఆర్కి ఇది అందరికీ ఎలిజిబులే, అన్రిజర్వ్డ్ ఓపెన్ అంటాం దీన్ని, 202 ఉన్నాయి. అంటే ఇక్కడ అహ్మదాబాద్ బోర్డులో కాంపిటీషన్ తక్కువ ఉండొచ్చు మనకి, అది నేను చెప్పబోయేది. మీరు అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు చాలామంది డిఎస్సిలో కూడా ఏమవుతుందంటే మన అనంతపురం డిస్టిక్ అని, వరంగల్ అని, ఖమ్మం అని రాశారా, ఎందుకు అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుందేమో అని చెప్పి రాసేవారు కదా. అలాగే ఇక్కడ కూడా కాంపిటీషన్ అహ్మదాబాద్ తక్కువ ఉంటుంది. బీహార్, యూపీ చాలా పోటీ ఇస్తుంది, ఢిల్లీ ఒకటి, కానీ మిగతా సెంట్రల్ మ్యాక్సిమం కాంపిటీషన్ అనేది తక్కువే ఉంటుంది, అక్కడ మనం పోటీ పడవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదేమో అజ్మీర్లో మొత్తం 132 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ మనం ట్రై చేయడం వేస్ట్. నెక్స్ట్ బెంగళూరుకి వచ్చేటప్పుడు బెంగళూరులో కూడా మీరు పోటీ పడవచ్చు, ఎందుకంటే బెంగళూరు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, అంటే తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటారు, జాబ్స్ కొంచెం తక్కువ ఇస్తారు. మన సౌత్ సైడ్లో ఆంధ్ర ఇచ్చినంత ఇంపార్టెన్స్ జాబ్స్కి ఇంకా ఏ స్టేట్ కూడా ఇవ్వదు. అది కేరళ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక బెంగళూరు అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓబీసీకి 134 ఉన్నాయండి. ఇవేమో యూఆర్ 206 అంటే ఎక్కువ ఉన్నట్లే మనకి, అంటే మనం ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ 71, 36 ఎస్సీ ఎస్టీకి ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ భోపాల్ అంటే ఎంపీ మధ్యప్రదేశ్లో కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ కానీ ఆల్రెడీ తక్కువ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. ఓకేనా, భువనేశ్వర్కి వచ్చినప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది. భువనేశ్వర్, కోల్కతా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎక్కువ మనం ఈ స్టేట్స్లో ఏంటి ఎక్కువ గవర్నమెంట్ జాబ్ ప్రయారిటీ ఇస్తాం. ఓకేనా,
సో ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు, మీ ఇష్టం. కానీ ఇక్కడ అన్ని ఫిగర్స్ బాగానే ఉన్నాయి, అన్ని పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ బిలాస్పూర్ కూడా అంతేనండి, మన కాంపిటీషన్ అక్కడ తక్కువ ఉంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చండీగఢ్, ఈ ఏరియాకి అసలు వెళ్ళవద్దు. ఓకేనా. కొంచెం మావోయిస్ట్గా ఉంటాయి కాబట్టి అటు ఎక్కువ జాబ్ ఇచ్చినప్పుడు కూడా, అక్కడ వేకెన్సీ ఇచ్చినా కూడా మీరు ఆలోచించండి, కళ్ళలో కూడా ఆలోచించద్దు. ఓకేనా. చెన్నైలో మళ్ళీ కాంపిటీషన్ ఉంటుందండి. చెన్నైలో కూడా ఏంటంటే మనలాగే ఎక్కువ కాంపిటీషన్, అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నిస్తారు. బట్ ఇక్కడ ఓబీసీ 105 ఉన్నాయి, యూఆర్ 195 ఉన్నాయి, అంటే అలాగే ఎస్సీ కూడా మంచి ఫిగర్స్ ఉన్నాయి, అన్నీ కూడా బాగానే ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్కి. సో మనం ట్రై చేయొచ్చు. ఓకేనా. కానీ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ గోరఖ్పూర్లో ట్రై చేయొచ్చు, కానీ అన్ని కూడా పోస్టులు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ గౌహతికి వచ్చేటడికి సిక్కిమా ఏదో అండి స్టేట్, ఇక్కడ కూడా మనకి వచ్చేటడికి ఇక్కడ కూడా మంచి పోస్టులే ఉన్నాయి, అన్ని కూడా ఫిగర్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా కాంపిటీషన్ అనేది తక్కువే ఉంటుంది, మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ జమ్మూ శ్రీనగర్, నేను చెప్పినట్టు మీరు అసలు ఆలోచించారు దీని గురించి. ఓకేనా. సో ఆర్ఆర్బి కోల్కతాకి వచ్చేటడికి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మొత్తం చూసుకుంటే ఎన్నండి, 138 కాదు, సారీ, ఇక్కడ అన్ని బోర్డ్స్ కల్పించారు. ఆర్ఆర్బి టోటల్ 1382 ఇచ్చాడండి. 1382 చాలా హ్యూజ్ పోస్టులు ఉన్నాయి, యూఆర్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. సో ఓపెన్ కింద వస్తుంది కాబట్టి యూడబ్ల్యూఎస్కి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఉన్నాయి, అలాగే ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అప్లై చేయొచ్చు. బట్ కాకపోతే విషయం అంటే ఇక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. కోల్కతా వాళ్ళు కూడా ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కూడా ప్రయారిటీ ఇస్తారు. కోల్కతా చెప్పాను కదండి, బీహార్, యూపీ, ఢిల్లీ, అలాగే పంజాబ్, చండీగఢ్, వీళ్ళందరూ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఒక నెక్స్ట్కి వచ్చినట్లయితే మాల్దాలో కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ముంబైకి వచ్చేటప్పుడు కూడా ముంబై కూడా మ్యాక్సిమం మనం కాంపిటీషన్లో తక్కువే ఉంటుంది అక్కడ. సో ముంబైకి కూడా మనం అప్లై చేయొచ్చు, పోస్టులు ఎక్కువే ఉన్నాయి, ఫిగర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో కంప్లీట్గా మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వాలి చూస్తారు తప్ప గవర్నమెంట్ సైడ్ చాలా తక్కువ ఆలోచించడం తక్కువ ఉంటారు. మోస్ట్లీ ఇక్కడ మనం అప్లై చేసినా మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ముజాఫర్పూర్, అలాగే ఇదేంటి ప్రయాగ్రాజ్, ఇవన్నీ కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. వాటి గురించి చాలా పాట్నా చెప్పాను కదా, ఆల్రెడీ తక్కువ ఉన్నాయి, లేకపోతే మీరు ఆలోచించకూడదు. రాంచీ అటువంటి ఏరియా మంచి ఏరియా కాదు. నెక్స్ట్ ఏమో సికింద్రాబాద్కి వచ్చేటప్పుడు మనకి యూఆర్కి 212, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయండి. మన బోర్డుకి కూడా, మన ఆంధ్ర సికింద్రాబాద్ కూడా మంచి పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్టేషన్ మాస్టర్కి వచ్చేటప్పటికి మనకు అసలు పోస్టులే లేవండి. ఓబీసీకి లేవు, ఎస్సీకి లేవు, ఎస్టీకి లేవు, ఓన్లీ యూఆర్ 3, ఈడబ్ల్యూఎస్ 7. ఈ 3 అందరం పంచుకోవాలి కింద మీద కొట్టుకొని. ఈ 7 కూడా మనకు సంబంధం లేదు, ఈడబ్ల్యూఎస్ కింద వస్తాయి. ఓకేనా. ఓబీసీ వాడు దీనికి ట్రై చేస్తాడు, ఎస్సీ వాడు, ఎస్టీ వాడు, అలాగే యూఆర్ వాడు, అందరూ దీనికి ట్రై చేయాలి. అంటే రిజర్వేషన్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరూ దీని మీద పడాలి 3 పోస్టులు కదా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మనకు ఒకటి ఉంది, అంటే స్టేషన్ మాస్టర్ మాత్రం అది తీసేయండి, అక్కడ తీసేయండి మ్యాక్సిమం. చీఫ్ కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్ట్ అవి బాగానే ఉన్నాయి 25. ఎక్కువ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఉన్నాయి 270 ఉందంటే బాగానే ఉన్నాయండి. మ్యాక్సిమం దీని మీద పడతారని నాకు తెలుసు. అందరూ కూడా ఏంటి ఈ పోస్టులకి అప్లై చేస్తారు. సో మీ క్యాస్ట్ వైజ్ చూసుకొని, అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి అప్లై చేయకుండా మన సికింద్రాబాద్ బోర్డులో కూడా మన క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అవి చూసుకొని మ్యాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలా ఎక్కువ ఉన్న మీద ఎక్కువ స్ట్రాటజీ ఏంటంటే ప్రతి ఒక్కరు వీక్ స్టూడెంట్, స్ట్రాంగ్ స్టూడెంట్ ఇద్దరు కూడా దీని మీదే పడతారు. సో తక్కువ పోస్టులు మీద చాలా మంది తక్కువ అప్లికెంట్స్ వెళ్తాయి. అక్కడ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ సిలిగురి, తిరువనంతపురంలో ఎక్కువ ఉంటుందండి కాంపిటీషన్. పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయి, కంప్లీట్ 174 ఉన్నాయి. ఓకేనా. ఇది టోటల్ గ్రాండ్ టోటల్ అండి, అన్ని కలిపి 811 మాట్లాడుకున్నాం కదా అది. ఓకేనా. అది అయిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ ఏం చూద్దామంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి వెళ్ళేటప్పటికి చూడండి, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్లో కొన్ని ఉన్నాయి పోస్టులు. ఇది ఈజీ ఓపెన్ చేద్దాం. ఓకేనండి. డిస్ప్లే ఓకే చూడండి, టైం ఎంత అవుతుంది, 50 అయిపోతుంది, ఒక్క 5 minutes. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమండి, ఓకే ఇక్కడ చూడండి అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 4 కేటగిరీస్ ఉంది. ఏంటి, టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, అందరూ క్లర్క్లే, అన్ని పోస్టులు కేటగిరీస్ క్లర్క్లే.
ఇక్కడ పే లెవెల్ అనేది చాలా తక్కువ 3-2 అంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మంచి శాలరీ 21,700, మిగతా 9 అంటే గ్రూప్ డి రేంజ్ ఉంది. గ్రూప్ డి లాగే శాలరీ. గ్రూప్ డి వాళ్ళకి కూడా సేమే, బేసిక్ 18,000 టు 24-22 వస్తుంది, అది 18,500 నుంచి. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్లు అయితే సేమ్ అలాగే ఇచ్చాడండి. ఎక్కువ పోస్టులు అయితే ఏంటి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉన్నాయి అవకాశాలు. గ్రాంట్ అవుట్లెట్ 300, ఇవి 3,400, అవి 8,000 ఉంది. ఇవన్నీ కలిపి మనకి 11,000 సంథింగ్ వచ్చాయి మనకి. ఓకేనా. విజన్ స్టాండర్డ్స్ అయితే మీరు అప్లికేషన్ చూస్తే తెలిసిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి అంటే ఎక్సర్విస్మెన్ ఏంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, 10th కూడా కాదు. ఇక్కడ కూడా ఫీజ్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి 500-250 కింద మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. సేమ్ బోర్డులు అండి, సేమ్. మీరు అక్కడ అప్లై చేసుకుంటాడు, మీకు అర్థం అవుతుంది. ఓకేనా. అంతే, ఇంకేం లేదు. ఇది యాక్చువల్గా బేసిక్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పుకోవడం జరిగింది మనం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చెప్పడం జరిగింది. ఎగ్జామ్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎండ్ అవుతుంది చెప్పుకున్నాం. అలాగే పోస్ట్స్ యొక్క కేటగిరీస్ చెప్పుకున్నాం, వాటి యొక్క పే లెవెల్ చెప్పుకున్నాం, వాటి యొక్క మెడికల్ స్టాండర్డ్ చెప్పుకున్నాం. అలాగే ఎగ్జామ్ అనేది స్టేజ్ 1, స్టేజ్ 2 2 స్టేజ్లుగా అవుతుందని చెప్పుకున్నాం. అలాగే వాటి యొక్క సిలబస్ డిస్కస్ చేసుకున్నాం, టైమింగ్స్ డిస్కస్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ అన్నీ చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు ఏంటో ఓన్లీ అప్లికేషన్, హౌ టు ఫిల్ ద అప్లికేషన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రం వస్తాయి, ఎటువంటి వేస్ట్ నోటిఫికేషన్ ఆర్కే అకాడమీ ద్వారా. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి అయితే అంత మంచిది కాబట్టి షేర్ చేయండి. ఓకేనా. ఆల్ ద బెస్ట్ గైస్. జై హింద్.